అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 14 ఎకరాలు జిరాయితీ భూమి అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 70 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి, అలాగే నేషనల్ హైవేకి 48 కిలోమీటర్ల దూరంలోను, చోడవరం మండల కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అయితే హిల్ వ్యూలో మీద నుంచి మనకి స్కై వ్యూలో ఏ విధంగా సైట్ చుట్టూ కూడా ఏ విధమైన పంటలు ఉన్నాయనేది మనకి స్కై వ్యూలో చూడవచ్చండి. ఇది హిల్ వ్యూ కూడా ఉంటుంది. ఈ సైట్కి దగ్గరలోనే కొండలు ఉంటున్నాయండి. ఈ సైటు చుట్టూ కూడా సైట్కి దగ్గరలోనే ఒక ప్రముఖులు 400-500 500 ఎకరాలు కొనుక్కొని ఫామ్ ఆయిల్ తోటలు వేసుకొని ఉన్నారండి. ఈ సైట్ వచ్చేసి 14 ఎకరాలు జిరాయితీ భూమి. ఈ ఎకరం ధర వచ్చి మనకి 15 లక్షలు చెప్తున్నారు. 13 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకా దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. ఈ డబుల్ రోడ్డు నుంచి సుమారుగా 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత, మనకి 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్ నుండి సింగిల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ తోటలు ఉన్నాయండి. అన్ని ఫామ్ ఆయిల్ తోటలు ఎక్కువ ఉంటాయి. దాటిన తర్వాత కొబ్బరి తోటలు, అరటి తోటలు ఎక్కువగా ఉంటున్నాయండి. చాలా బాగుంటుంది ఈ ఏరియా మొత్తం. రేటు రీజనబుల్గా ఉంటుందని మనం చెప్పవచ్చు. సుమారుగా మనం 5 కిలోమీటర్లు డబుల్ రోడ్ నుండి ప్రయాణించిన తర్వాత సైట్కి దగ్గరలో రోడ్లు ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. 400-500 ఎకరాలు కొనుక్కొని దానికి దగ్గరలోనే మనకి ఈ సైట్ ఇప్పుడు మీరు వీడియోలో చూపించిన విధంగా ఎన్ని ఫామ్ ఆయిల్ తోటలు అండి. ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఆనుకొని ఉంటుంది మన సైట్. ప్రస్తుతం ఇది తార్ రోడ్డుకి ప్లాన్ చేశారండి. తార్ రోడ్డుకి మనకి రోడ్డు ఫామ్ చేసి మెటల్ ఇవన్నీ వేసి వదిలేరు. ప్రజెంటు వర్షాకాలం తర్వాత మనకి తార్ రోడ్డు అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక్కడ నుంచి సుమారుగా 150 మీటర్ల దూరంలో మనకి ఈ రోడ్డు గుండా ప్రయాణించిన తర్వాత మన 14 ఎకరాల సైట్ అనేది వస్తుందని మనం చెప్పవచ్చు. మనకి ఈ తార్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవ్వబోతున్న తార్ రోడ్డు నుంచి 150 మీటర్లు ఈ రోడ్డు గుండా ప్రయాణించిన తర్వాత మనకి సైట్ వస్తుందండి. ఇది మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డును 150 మీటర్లు తార్ రోడ్ నుంచి, అంటే కన్స్ట్రక్షన్ అవ్వబోయే తార్ రోడ్ నుంచి మనకు 150 మీటర్లు ఉంటుంది. విలేజ్ అండి అది. మీరు ఇప్పుడు చూసారు కదా, విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది ఈ సైట్ వచ్చేసి. కారు సైట్లోకి వెళ్ళి వచ్చేస్తుందండి. అయితే ముందు రోజు భారీ వర్షం పడడం వలన మనకి రోడ్ అనేది ఈ విధంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం అవడం వలన రోడ్ అనేది ఈ విధంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. సైట్లోకి అనేది ఒక వర్షం పడితే తప్ప మిగతా అన్ని రోజులు మనకి సైట్లోనికి వెళ్ళి వచ్చేస్తుందండి కారు. మన సైటు ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఆనుకొనే ఉంటుంది. మన సైట్ వచ్చేసి ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఆనుకొనే ఉంటుందండి. ఈ ఫామ్ ఆయిల్ తోట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఉంది. ఫెన్సింగ్ పోల్స్ వేసి ఉన్నాయండి. మీరు చూడవచ్చు. చాలా బాగుంటుందండి. హిల్ వ్యూ ఉంటుంది. మంచి లొకేషన్ అండి. ఏదైనా గెస్ట్ హౌస్ కొనుక్కొని ఈ విధంగా తోటలు ఏవైనా పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. గెస్ట్ హౌస్ పర్పస్ అయితే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. రోడ్డు సౌకర్యం, కరెంటు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం అన్నీ కూడా బాగానే ఉంటుందండి. ఇదే మన సైటు 14 ఎకరాలు. ఈ సైట్ వచ్చేసి ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఆనుకొని ఉంటుందండి. ఈ 14 ఎకరాలు సైట్ కూడా మనం తయారు చేసుకుంటే ఈ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫామ్ ఆయిల్ చూస్తున్నామో ఫామ్ ఆయిల్ తోటలానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. మీరు పక్క భూమిలో ఏదైతే సాయిల్ చూస్తున్నారో అదే సాయిల్ అండి. మీరు ఇప్పుడు మన 14 ఎకరాల సైట్ ఏదైతే చూడబోతున్నామో దాంట్లోనే కలిగి ఉంటుంది. సాయిల్ సేమ్ సాయిల్ అండి. అయితే ప్రస్తుతం ఇది వ్యవసాయం చేయకపోవడం వలన మనకి సాయిల్ అనేది
ఈ విధంగా ఉంది. మనకి ఏదైనా వ్యవసాయం చేస్తున్న కొలది మనకి భూమి దున్నే కొలదేనండి బాగుంటుంది. చాలా బాగుంటుందండి. రేటు కూడా 13,00,000 రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. 15,00,000 రూపాయలు ఎకరం ధర అంటున్నారు. 13,00,000 ఫైనల్ అంటున్నారు. కాస్త ఏమైనా దగ్గరలో రిజిస్ట్రేషన్ అయితే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. మీరు చూడవచ్చు చుట్టుపక్కల భూములు కూడా చాలా బిగ్ షాట్లు ఉన్నారండి. కొనేసి ఫామ్ ఆయిల్ తోటలలో ఉన్నారు. మంచి గెస్ట్ హౌస్లు కట్టుకొని రోడ్డు సదుపాయం అయితే పక్క మంచి రోడ్డు సదుపాయం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే తక్కువ రేట్లో విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కేంద్రాలకి దగ్గరలో 70 కిలోమీటర్లు 45 కిలోమీటర్ల దూరంలో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు. మంచి రోడ్డు సదుపాయంతో చాలా మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ అంతా ఈ విధంగానే మనకి ఉంటుందండి. సైట్ మొత్తం కూడా సాయిల్ అనేది ఈ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సైట్కి సుమారు 5-6 కిలోమీటర్లు డబుల్ రోడ్ నుంచి ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చు. అయితే ఈ సైట్కి దగ్గరలో వచ్చేసరికి మనకి కాలువ అనేది ఉంటుందండి. గడ్డ అనేది ఉంటుంది. ఆ గడ్డ అనేది వర్షం పడినప్పుడు జస్ట్ మనకి ఒక పూట అనేది వర్షం పడినప్పుడు మనం కొద్దిగా ఆగాల్సి ఉంటుందండి. మిగతా రోజుల్లో వేసవిలో అయితే అసలు గడ్డ అనేది ఉండదండి. మనం డైరెక్ట్గా కారు సైట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది. అయితే ఇంకో రోడ్డు కూడా ఈ సైట్కి ఉన్నదని చెప్తున్నారు. మనకి సమయాభావం తక్కువ అవడం వల్ల ఆ రోడ్ను మనం షూట్ చేయడానికి అవ్వలేదండి. సాయిల్ మాత్రం చాలా మంచి సాయిల్ అనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం సైట్ అంతా కూడా మనం తిరిగి చూపించడం జరిగిందండి. ఏదైతే ఆ చిన్న గుట్ట ఉందో చిన్న కొండకి దగ్గర వరకు ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి కాలువ అనేది చిన్న కాలువ ఉంటుందండి. అది ప్రస్తుతం ఈ వర్షాకాలం సీజన్లో ఆ కాలువలో వాటరే లేదు. మనకి ఎప్పుడో పెద్ద వర్షం పడినప్పుడు మాత్రమే ఆ కాలువలో వాటర్ అనేది వస్తుంది. అది కూడా 4-5 ఏదైనా ఒక దగ్గర ఒక 4 అడుగులు వెడల్పు ఉంది. ఇంకో దగ్గర ఒక 10 అడుగులు వెడల్పు ఉందండి కాలువ. అంతే. ఆ కాలువతో మనకి పెద్ద సమస్య అయితే ఉండదు. కాలువ యువతల కొంత భూమి, కాలువ అవతల కొంత భూమి ఉన్నది. మనం ఏదైనా తోర్లని వేసుకొని ఓ బ్రిడ్జిలో ఫామ్ చేసుకొని అవతలకి వెళ్ళి రావచ్చండి. కారు అయితే మనుషులైతే నార్మల్గా కూడా మనకి వెళ్ళి రావచ్చు. మంచి హిల్ వ్యూ అని మనం చెప్పుకోవచ్చు అండి. మీరు చూడవచ్చు హిల్ వ్యూ అనేది చుట్టూ కూడా కొండల మధ్య భూమి అనేది ఉంటుంది. ఏదైనా గెస్ట్ హౌస్ల పర్పస్ ఏదైనా తోటలు వేసుకొని ఏదైనా పంటకైతే మాత్రం అన్ని రకాలుగా బాగుంటుందండి. తోట వచ్చేసి మనకి 14 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 15,00,000 చెప్తున్నారు. ఫైనల్గా 13,00,000కి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ చుట్టూ కూడా ఈ సైట్ కొనుక్కొని జీడి తోటలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం సైట్ అంతా తిరిగి వీడియో అనేది మనం షూట్ చేయడం జరిగింది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉంటున్నది అనేది మీకు ముందే వీడియో మొదట్లోనే మనం చూపించడం జరిగిందండి. ఓ టైప్ ఆఫ్ మ్యాప్ రూపంలో గీసి చూపించడం జరిగింది. సరాసరి భూమి స్వరూపం అనే అలానే ఉంటుందండి. కాస్త అటు ఇటు ఎక్కడో మార్పులు ఉండొచ్చు, కానీ దాదాపుగా అలానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ అయితే మాత్రం ఎక్కడ చూసినా మంచి సాయిల్ అనే మనం చెప్పవచ్చు అండి. చాలా మంచి సాయిల్కి అయితే ఇబ్బంది లేదు. కరెంట్ ఉంది. గ్రామానికి ఇదేనండి కాలువ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి 4 అడుగులు కాలువ ఉందండి. అంతే 4 అడుగులు. ఆ కిందకి వెళ్ళేసరికి అంటే ఒక చివరికి వెళ్ళేసరికి 10 అడుగులు కాలువ అయింది. పెద్ద కాలువ అయితే మనం ఏమీ లేదండి. వాటర్ కూడా ప్రజెంట్ కాలువలో నుండి దిగి మీకు చూపించడం జరిగింది. వాటర్ అయితే ఏమీ లేదు. వర్షం పడితే ఎంతో కొంత కాలువ అనేది వస్తుందని మనకి చెప్తున్నారు. సాయిల్ అయితే మాత్రం చాలా చాలా మంచి సాయిల్ అండి. ఈ సాయిల్లో ఏదైనా తోటల పెంపకానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫామ్ ఆయిల్ అని, కొబ్బరి అని, అరటని ఇంకా ఇతర తోటలు ఏవైనా పెంచడానికి అయితే చాలా బాగుంటుందండి. జీడి తోటలు, మామిడి తోటలు చూడవచ్చు.
ఆ పక్కనే 400 ఎకరాలు పెద్ద సైట్ అండి. ఆ గెస్ట్ హౌస్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరు వీడియోలోనూ చూడవచ్చు. మొత్తం మీకు 14 ఎకరాలు ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు చూపించడం జరిగిందండి. మనకి మంచి రోడ్డు సౌకర్యం ఉందండి. రోడ్డు సౌకర్యం అయితే ఎక్సలెంట్ రోడ్డు సౌకర్యం ఉంది. సైట్కి వెళ్ళే వరకు తార్ రోడ్డు అయితే గ్యారంటీగా అవుతుందండి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవడం వలన తార్ రోడ్డు అనేది ఫామ్ చేయడం జరిగింది. బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తక్కువ రేట్లో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో తక్కువ రేట్లో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు. రికార్డు కూడా బాగానే ఉందని అంటున్నారండి. జిరాయితీ భూమి చాలా మంచి రికార్డు అనేసి మనకి చెప్తున్నారు. మనకి నిన్న కూడా మొన్న వర్షం పడింది. అయినా మనం వెహికల్లో అంటే సుమారుగా 6-7 గ్రామాలు చిన్న గడ్డ ఉంది. ఆ గడ్డ వర్షం పడితే వాటర్ వస్తుందండి, లేదంటే లేదు. బ్రిడ్జ్ కూడా ఫామ్ అయింది. ఆ గడ్డ బ్రిడ్జ్ కూడా మనకి కన్స్ట్రక్షన్లో అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. తార్ రోడ్డు అవుతుంది కాబట్టి అంతా బాగానే ఉందండి. మంచి రోడ్డు సౌకర్యము, విలేజ్ దగ్గరలోనే ఉంటుంది. కరెంటు కూడా ఉందండి. బోర్లు తీసినట్లయితే మనకి 100 అడుగుల్లోనే 2-2.5 ఇంచీలు వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని చెప్తున్నారండి. రోడ్డు సౌకర్యం, మంచి రోడ్డు సౌకర్యం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుందండి. హిల్ వ్యూ ఉంటుంది. హిల్ వ్యూ అనేది మనకి అరకు లోయ కొండల్లో ఏ విధంగా మనకి హిల్ వ్యూ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. భూమి అనేది సమాంతరంగానే ఉంటుందండి. ఒక బిట్టు మాత్రం సుమారుగా 2 ఎకరాలు ఎంతో కొద్దిగా హైట్లో ఉంటుంది, కానీ మిగతాదంతా ఈక్వల్గానే మనకి భూమి అనేది సమాంతరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే, లేదంటే ఫోన్ చేసి అడిగినట్లయితే సైట్ తాలూకా పూర్తి వివరాలు అనేవి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. గూగుల్ లొకేషన్ ఉంటుంది. సైట్ తాలూకు గూగుల్ లొకేషన్ ఉంటుంది. సైట్ యొక్క డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. అంటే డాక్యుమెంట్స్, పాస్బుక్లు అనేవి ఉన్నాయి. ఇది కొన్నిదేనండి. ఇది కొన్ని సైటే. రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నదనేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సైట్ అయితే మాత్రం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ రేటుకి చాలా మంచి సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. బిట్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. 14 ఎకరాలు, ఎకరం ధర వచ్చి 13 లక్షలు చెప్తున్నారు. ఇంకా దగ్గరలో రిజిస్ట్రేషన్ అయితే తగ్గే అవకాశం ఉండొచ్చండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.